ఎస్ ట్రేడర్స్, మనం ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూశారు కదా. మనం మనం తీసుకున్న లెవెల్స్ లాస్ట్ ఫ్రైడే రేంజ్ నుంచి ఎగ్జాక్ట్గా బుల్లిష్ మొమెంటం వచ్చేసింది. టోటల్ ఓన్లీ ఫ్రైడే రోజు వచ్చింది. టోటల్ మళ్ళీ మండే టు మండే నుంచి మండే ఒక్కరోజు బుల్లిష్ మొమెంటం ఇచ్చినా కూడా మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ మనం అనుకున్న ఏదైతే ఫ్రైడే రేంజ్ దాటితేనే పైకి ఉంటుంది అని చెప్పుకున్నాం, అదే రకంగా మనకు ఆ రోజే ఆ పాయింట్ నుంచే మనకి మొమెంటం ఫుల్గా వచ్చేసింది మొన్న ఫ్రైడే రోజు. మళ్ళీ ఈ ఫ్రైడే రోజు చూడండి, ఈ ఫ్రైడే రోజు పైన మార్కెట్ ఉంటేనే మళ్ళీ పైకి వెళ్తుంది. అంతే, సింపుల్ లాజిక్ అండి, ఇంకోటి ఏం లేదు. ఫ్రైడే రేంజ్ మనకు చాలా కీలకం. మనకు మూమెంటం రావడానికైనా రాకుండా ఉండడానికైనా ముందు రోజు మనం ఫ్రైడేని లెవెల్స్ వేసుకుంటే చాలు. ఆ పైన ఉన్నన్ని రోజులు మనకు బుల్లిష్ మొమెంటం తీసుకోవచ్చు. ఏ క్యాండిల్లోనైనా మీరు అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మండే రోజు ఇక్కడ లాస్ట్ ఫ్రైడే అయిపోయింది కదా, ఇక్కడ మండే రోజు చూడండి బుల్లిష్ మొమెంటం వచ్చింది. ట్యూస్డే రోజు చూడండి, ఇది ఇది కూడా రెడ్ క్యాండిల్ పడింది. కానీ చూడండి ఒకసారి, 17th జూన్ 17th నుంచి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇందులో మనకి డౌన్ సైడ్ మూమెంటం లేదు అసలు. మనం అప్ సైడ్ వస్తేనే తీసుకుంటామని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చింది కానీ మనకి ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎంట్రీ లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా మన స్టాప్ లాసులు కొడతాయని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అలాగే ఈ 18th డే చూడండి, డైరెక్ట్గా ఒక క్యాండిల్ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చేసింది. మళ్ళీ 19th రోజు చూడండి, ఎక్స్పైర్ రోజు అక్కడే తిరిగింది. మనకి ఇక్కడ 15 మినిట్స్ కింద క్లోజ్ అయింది కనుక కిందికి వెళ్తుంది అనుకున్నాం, కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది ఫ్రైడే రోజు. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న లెవెల్ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఫస్ట్ సెకండ్ రెసిస్టెంట్ వరకు వెళ్తుంది అనుకున్నాం. థర్డ్ రెసిస్టెంట్, ఇంకా ఫోర్త్ కూడా ఉన్నాయి పాయింట్స్. ఇది మనకు రేపు ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది, రేపు సెకండ్ రెసిస్టెంట్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది. 26 130 వరకు మనకి ఈ మంత్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు. 26 130 వరకు మన టార్గెట్. అసలు మరి ఈ మంత్ వెళ్తుందా, నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వెళ్తుందా, ఒకసారి చూడాల్సింది ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ వీక్ టార్గెట్ వచ్చి 25,729 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకు రేపు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు మళ్ళీ ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే డేలో కూడా చూడండి, డేలో పెడితే ఇక్కడ మంచి ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూడండి, ఇది ఇక్కడ ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ లో డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి బ్రేక్ చేసింది ఇక్కడ నుంచి. ఓకే, కనుక మనకి బుల్లిష్ ట్రేడ్ కన్ఫర్మ్ అనేది జరిగింది. అలాగే ఈ ఛానల్ నుంచి కూడా చూడండి, మనం ఛానల్ ఏదైతే తీసుకున్నామో ఆ ఛానల్ ద్వారా కూడా మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఈ పాయింట్ కూడా, ఈ అప్పర్ లైన్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కూడా బ్రేక్ చేస్తే మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే అండి, ఇది ఫస్ట్ టార్గెట్ మనకి, ఇది సెకండ్ టార్గెట్. ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది దాదాపుగా రాకపోవచ్చు. ఈ క్యాండిల్ ఇలాగే మంచి క్యాండిల్ తోటి బ్రేక్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, మళ్ళీ ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. అదే అనమాట, ఒక టార్గెట్ తర్వాత ఒక టార్గెట్ కోసమే ఈ మనం మేజర్ రెసిస్టెన్స్ లైన్స్. అది గమనించండి, అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఇది లాస్ట్ ఫ్రైడే క్యాండిల్, ఈ క్యాండిల్ పైన ఉంటేనే మనకి మూమెంటం వస్తుందని చెప్పుకున్నాం. ఆ లోపలికి వచ్చింది కానీ మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ ఫ్రైడే హై దాటిన తర్వాతే మనకు మూమెంటం వచ్చింది. ఇది కూడా ఛానల్ ద్వారా చూడండి, మిడిల్ పాయింట్ దాటింది మనకు. నెక్స్ట్ ఇది ఫస్ట్ టార్గెట్,
ఇది సెకండ్ టార్గెట్. నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది థర్డ్ టార్గెట్. ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ కాకుండా ఇది ఇక్కడ 57,230 ఏదైతే మనకి రెసిస్టెంట్ లైన్ ఉందో, ఈ రెసిస్టెంట్ లైన్ దాటితేనే మళ్ళీ పైకెళ్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే మనకి ఈ ఛానల్ కూడా ఇక్కడ రెసిస్టెంట్గా క్రియేట్ అవుతుంది కనుక మనకిది ఈ రెడ్ లైన్లో ఉన్న 57,231 బ్రేక్ అయితే మంచి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మళ్ళీ 58,069 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం, అప్పుడు రిజెక్షన్ వస్తే అంటే ఈ ఛానల్ని టచ్ చేసుకుంటూ కానీ ఇక్కడ రిజెక్షన్ పాయింట్ వస్తే కానీ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందన్నమాట. ఓకే. ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ అయ్యి మనకి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ 58,069 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. చూడండి, మనం 1 అవర్ రేంజ్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారా? 1 అవర్ రేంజ్ అనేది చాలా కీలకం. 10:30 క్యాండిల్ గురించి నేను చెప్పేది. 10:30 ఎవ్రీ 10:30 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా 10:30 ఎబోవ్ ఉంటేనే మనకి మొమెంటం వస్తుంది నెక్స్ట్ డే. ఇక్కడ చూడండి 10:30 ఇక్కడ ఈ 13th జూన్ 10:30 క్యాండిల్ ఇది కదా, దీని తర్వాత మొమెంటం ఇచ్చింది. మళ్ళీ 16th చూడండి, ఇక్కడ చూడండి 13th క్యాండిల్ ఇది 13th క్యాండిల్, 13th డేటు 10:15 క్యాండిల్ ఇది. ఈ డోజీ పైన మనకు మొమెంటం వచ్చింది. ఏది మండే రోజు మళ్ళీ ఇక్కడ చూడండి మండే 10:30 ఈ క్యాండిల్ మొమెంటం ఇచ్చింది కనుక ఈ పైన లోపలే ఉంది మళ్ళీ ఆ రోజు మొత్తం. మళ్ళీ ఏ రోజు? నెక్స్ట్ డే రోజు. ఇది 16th, ఇక్కడ నుంచి 17th మీకు సెషన్ వేస్తారు చూడండి. ఇది చూడండి, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ 10:30. మళ్ళీ నెక్స్ట్ డే 17th రోజు చూడండి, ఈ క్యాండిల్ దాటి డౌన్ సైడ్కి వచ్చింది కనుక మళ్ళీ ఈ క్యాండిల్ లోపలే ఉండిపోయింది. మళ్ళీ ఇంకో రోజు నెక్స్ట్ డే రోజు చూడండి 17th రోజు 10:15 క్యాండిల్ తీసుకుంటే మళ్ళీ ఆ రోజు చూడండి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోయింది, అక్కడే స్టక్ అయిపోయింది. మళ్ళీ డౌన్కి వచ్చినా కూడా మూమెంటం రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ క్యాండిల్ ఉంది కదా మళ్ళీ, అదనమాట. ఈ పైకి వెళ్తే ఇంకా వెళ్ళేది ఇలాగా. ఆ రోజు ఇదనమాట, మనకి ఈ ఫ్రైడే రోజు క్యాచ్ అయిందనమాట. అందుకే నేను ప్రతిరోజు చెప్పేది 10:30 క్యాండిల్ మస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రైడే క్యాండిల్ మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకే. ఇప్పుడు ఇక్కడ మండే నుంచి ఈ థర్స్డే వరకు ఈ 10:30 క్యాండిల్ లోపలే ఉంది, ఈ ఫ్రైడే రేంజ్ లోపలే ఉంది కనుక మనకి మూమెంటం రాలేదు. ఇది మీరు ఆప్షన్ చార్ట్లో చూసుకుంటే, ప్రైస్ చార్ట్లో చూసుకుంటే మాత్రం ఇది ఎక్కడ మనకి అసలు ప్రీమియం పెరగలేదు, అసలు డౌన్ అయిపోయింది కానీ పెరగలేదు. డౌన్ అయిపోయినా కూడా మనం ఒకవేళ పీఈ చార్ట్లో ఎంటర్ అయినా కూడా మనకి ఏం లాభం లేకుండా ఉండిపోయేది అనమాట. మీరు చార్ట్స్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ నుంచి నేను చార్ట్స్ కూడా అబ్జర్వేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మనకు వచ్చిన మూమెంటం మాత్రం ఈరోజే ఫ్రైడే రోజు. ఈ ఫ్రైడే రోజు చూడండి, ఎప్పుడైతే ఈ ఫ్రైడే క్యాండిల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మూమెంటం వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి 19th రోజు 10:13 క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ లోపల మనకు బ్రేక్ అయిన తర్వాతనే మనకు మూమెంటం వచ్చింది ఈ క్యాండిల్లో. అందుకే 10:13 క్యాండిల్ 10:15 క్యాండిల్ అని చెప్పేది. అందుకే సెకండ్ 1 అవర్ క్యాండిల్ 10:15 క్యాండిల్ అంటే సెకండ్ 1 అవర్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. అది నిఫ్టీ అయినా కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎందులోనైనా కావచ్చు. ఓకే. అది స్టాక్స్లలో పనిచేస్తలేదు, చూశాను, అబ్జర్వ్ చేశాను. చాలా వరకు స్టాక్స్లలో పనిచేస్తలేదు. ఎందుకంటే స్టాక్స్లు రెసిస్టెంట్ సపోర్ట్స్ ప్రకారం పైకి వెళ్తుంది. ఒక్కోసారి 9:15 క్యాండిలే సడన్గా వెళ్ళిపోతుంది. ఆ రోజు మళ్ళీ మొత్తం ఆ 9:15 క్యాండిల్లోనే స్ట్రక్ అయిపోతుంది. కనుక ఇండెక్సెస్లో మాత్రం 10:15 క్యాండిల్ 1 అవర్ అండ్ ఫ్రైడే రేంజ్ డే హై మాత్రం మస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉంటారు. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. లైక్ చేయండి ప్లీజ్, ఎవ్రీవన్. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ శాతం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.